సో ఇప్పుడు వచ్చేసి ఎర్త్ క్వాక్స్ డిస్ట్రిబ్యూషన్, వోల్కెనోస్ డిస్ట్రిబ్యూషన్, గీజర్స్, హాట్ స్ప్రింగ్ చూద్దాం. ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్. ఎక్కువ వోల్కనిక్ యాక్టివిటీ అండ్ ఎర్త్ క్వాక్ అలాంగ్ కన్వర్జింగ్ ప్లేట్స్ అండ్ మిడ్ ఓషనిక్ రిడ్జెస్. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎర్త్ క్వాక్స్ అండ్ వోల్కెనోస్. ఎక్కువ వచ్చేసి కన్వర్జింగ్ ప్లేట్స్ అండ్ మిడ్ ఓషనిక్ రిడ్జెస్లో జరుగుతుంది. 70% ఆఫ్ ఎర్త్ క్వాక్స్ 70% ఎర్త్ క్వాక్స్ ఒక్కర్స్ ఇన్ సర్కమ్ పసిఫిక్ బెల్ట్. 20% ఏమో మెడిటేరియన్ హిమాలయన్ బెల్ట్. హిమాలయన్ బెల్ట్ ఇంక్లూడింగ్ ఏషియా మైనర్, హిమాలయస్ అండ్ పార్ట్స్ ఆఫ్ నార్త్ వెస్ట్ చైనా. ఏదేది? ఏషియా మైనర్, హిమాలయస్, నార్త్ వెస్ట్ చైనా. 16th century నుంచి 480 వాల్కెనోస్ వచ్చేవి యాక్టివ్ ఉన్నాయని చెప్పి. 400 are located in and around the Pacific Ocean and 80 are in the mid-world belt across the Mediterranean Sea, Alpine Himalayan belt, and in the Atlantic and Indian Oceans. Atlantic and Indian Oceans. హై కాన్సన్ట్రేషన్స్ ఎక్కడున్నాయి అంటే అలిచియన్, కురైల్ ఐలాండ్స్, మెలానీషియన్, న్యూజిలాండ్, టోంగో బెల్ట్ అక్కడ నెట్. ఓన్లీ 10 to 12%. సో ఇప్పుడు ఇదేమో ఎర్త్ క్వాక్స్, ఇది ఇప్పుడు వోల్కెనోస్ చూద్దాము. వోల్కెనోస్ 480 వస్తే 400 మాత్రం పసిఫిక్ ఓషన్లో వచ్చినవి. 400 పసిఫిక్ ఓషన్ అంటే చాలా ఎక్కువ పర్సంటేజ్. 480లో 400 అంటే 80 వచ్చేసి మిడ్ వరల్డ్ అక్రాస్ మెడిటేరియన్ సీ, ఇంకా ఆల్పైన్ హిమాలయన్ బెల్ట్, ఇంకా అండ్ ఇన్ అట్లాంటిక్ అండ్ ఇండియన్ ఓషన్స్లో 80 వచ్చాయి అలా అన్నట్టు. హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వోల్కెనోస్ ఎక్కడొచ్చింది అంటే ఎలీషియన్ కురైల్ ఐలాండ్స్, సార్క్, మెలానీషియా, న్యూజిలాండ్, తోంగా బెల్ట్. ఇక్కడ ఎక్కువ వచ్చినాయి అన్నట్టు. 10 to 20% ఇది అబోవ్ ద సీ, 20% అబోవ్ సీ. And terrestrial volcanic mountains are small when compared to their submarine counterparts. టెరెస్ట్రియల్ వోల్కెనిక్ మౌంటైన్స్ తక్కువనే. సో అదన్నట్టు ఎర్త్ క్వాక్స్ వచ్చేసేమో 70% ఏమో సర్కమ్ పసిఫిక్ బెల్ట్లో, 20% ఏమో మెడిటేరియన్ హిమాలయన్ బెల్ట్, ఇంక్లూడింగ్ ఏషియా మైనర్, హిమాలయ, నార్త్ వెస్ట్ చైనా. వోల్కెనోస్ ఏమో 480లో 400 వచ్చేసి పసిఫిక్ ఓషన్లో, 80 మాత్రమే మిడ్ వరల్డ్ అక్రాస్ మెడిటేరియన్ సీ, ఆల్పైన్ హిమాలయన్ బెల్ట్ అండ్ ఇన్ అట్లాంటిక్ అండ్ ఇండియన్ ఓషన్లో వచ్చినవి. ఎక్కువ ఏరియా అంటే అలిషియన్, కురైల్ ఐలాండ్స్, ఆర్క్, మెలానీషియా, న్యూజిలాండ్, తోంగో బెల్ట్. సో ఇప్పుడు పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అంటే ఏదో చూద్దాం. పసిఫిక్ రింగ్, సర్కమ్ పసిఫిక్ రీజియన్ పాపులర్లీ కాల్డ్ టర్మ్డ్ as పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్, గ్రేటెస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ యాక్టివ్ వోల్కెనోస్. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ఎక్కువ యాక్టివ్ వాల్కెనోస్ ఉన్నాయి. ద వోల్కనిక్ బెల్ట్ అండ్ ఎర్త్క్వేక్ బెల్ట్ క్లోజ్లీ ఓవర్లాప్ అలాంగ్ ద పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్. రెండు వోల్కనిక్ బెల్ట్ ఇంకా ఎర్త్క్వేక్ బెల్ట్ రెండు సేమ్ ఉంటాయి కొద్దిగా ఇందులో.
రీజియన్స్ విత్ యాక్టివ్ వోల్కనిజం అలాంగ్ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో ఏవైతే రీజన్స్ ఉన్నావో అలిషియన్ ఐలాండ్స్ ఇంటూ కామ్చాట్కా జపాన్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, ఎల్యూషియన్ ఐలాండ్స్ జపాన్లో, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, జావా అండ్ సుమత్రా పర్టికులర్గా ఇండోనేషియాలో, ఐలాండ్స్ ఆఫ్ సొలోమోన్, న్యూ హెబ్రైడ్స్, తోంగా, నార్త్ ఐలాండ్ ఇది న్యూజిలాండ్లో ఉంటుంది, న్యూజిలాండ్, యాండీస్ టు సెంట్రల్ అమెరికా పర్టికులర్లీ గ్వాటమెలా, కోస్టారికా అండ్ నికారాగోవా, మెక్సికో అండ్ రైట్ అప్ టు అలాస్కా. యాండీస్ టు సెంట్రల్ అమెరికా పర్టికులర్గా గ్వాటెమాలా, కోస్టారికా, నికారాగోవా, మెక్సికో అండ్ రైట్ అప్ టు అలాస్కా వరకు. సో ఎక్కువ వాల్కనోస్ ఉండేటివి ఏది అంటే యునైటెడ్ స్టేట్స్ మోస్ట్ అలాస్కాలో ఉంటుంది. యుఎస్ఏ చాలా వాల్కనోస్ ఉంటాయి, అది కూడా అలాస్కాలో. నెక్స్ట్ రష్యాలో, నెక్స్ట్ ఇండోనేషియాలో, నెక్స్ట్ ఐస్లాండ్లో, జపాన్లో, ఇవన్నీ అన్నట్టు. ఇంకా వేరే రీజన్స్లో అంటే అలాంగ్ అట్లాంటిక్ కోస్ట్లో వచ్చేసి కంపారేటివ్లీ చాలా తక్కువ ఉంటాయి, అన్ని డార్మెంట్ ఆర్ ఎక్స్టింక్ట్ ఉండొచ్చు. బట్ ఓకే గ్రేట్ రిఫ్ట్ రీజన్ ఇన్ ఆఫ్రికా సమ్ వాల్కనోస్ ఆర్ ఫౌండ్ అలాంగ్ ద ఆఫ్రికన్ రిఫ్ట్ వ్యాలీ, కిలిమంజారో అండ్ కెన్యా. వెస్ట్ ఇండీస్ ఐలాండ్స్లో వచ్చేసి ద లెస్సర్ యాంటిలీస్ ఆర్ మేడప్ ఆఫ్ మెయిన్లీ ఆఫ్ వోల్కనిక్ ఐలాండ్స్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ స్టిల్ బియర్ సైన్స్ ఆఫ్ వోల్కనిక్ లైవ్లీనెస్. మెడిటేరియన్ వోల్కనిజం వచ్చేసి అసోసియేటెడ్ విత్ ఆల్పైన్ ఫాల్స్, వెసూవియస్, స్ట్రోంబోలి, లైట్ హౌస్ ఆఫ్ మెడిటేరియన్ and those of the Aegean islands. A few continue in Asia Minor. Volcanism of this region is largely the result of convergence between the Eurasian plate and the northward moving African plate Mediterranean low. Breaking up of the Mediterranean plate into multiple plates due to interaction of Africa, అది ఇది మెయిన్ దానివల్ల వచ్చిందంటే. ఇండియాలో చూస్తే హిమాలయన్ రీజన్లో వాల్కనోస్ లేవు. బ్యారన్ ఐలాండ్, అండమాన్ అండ్ నికోబార్లో మాత్రమే ఒక్క యాక్టివ్ ఐలాండ్ అని చెప్పచ్చు. 2017లో లాస్ట్ వచ్చింది. ఇంకొకటి నార్కొండం అని ఉంటుంది, అది ప్రాబబ్లీ ఎక్స్టింక్ట్ అని చెప్పొచ్చు. సో ఇది అన్నట్టు వాల్కనోజమ్స్ ఇండియా. కానీ బ్యారల్ ఐలాండ్ నార్త్లో నార్కొండం ఉంటుంది. గేజర్స్ అండ్ హాట్ స్ప్రింగ్. గీజర్స్ అనేది ఏంటంటే వాటర్ అనేది పోరస్ రాక్లోంచి లోపలికి వెళ్ళిపోయి ఇంటెన్స్ హీట్ అవుతుంది అండర్లయింగ్ హార్డ్ రాక్ వల్ల, అది ఎందుకంటే అది మ్యాగ్మాతో టచ్లో ఉంది అప్పర్ మ్యాంటిల్లో ఆర్ లోవర్ క్రస్ట్లో. ఈ ఇంటెన్స్ హీట్ వల్ల వాటర్ ఆ చిన్న ఉన్న బొక్కలో ఉన్న వాటర్ని ఇంటెన్స్ ఎక్స్పాన్షన్ అయ్యి చెప్పేసి ఒక స్టీమ్ లాగా మారి, స్టీమ్ అనేది ఒక హై ప్రెషర్లో దానికి ఇంకా బయటికి వెళ్ళడానికి వేవ్ పాత్ ఫైండ్ చేసుకుంటుంది. వీక్ జోన్స్ ఎక్కడున్నాయి, నేరో వెంట్స్ ఎక్కడున్నాయి చూసుకొని పైన గీజర్స్ లాగా స్ప్రింగ్స్ లాగా అపియర్ అవుతుంది వాటర్ సర్ఫేస్ లాగా. గీజర్కి స్ప్రింగ్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే, హాట్ స్ప్రింగ్స్కి గీజర్ అనేది స్టీమ్ or water at high pressure along its path gets accumulated in small reservoirs, fissures and fractures. Once the pressure స్టీమ్ or వాటర్ కానీ ఒక హై ప్రెషర్ దగ్గర చిన్న రిజర్వాయర్ దగ్గర అక్యూములేట్ అయ్యి ఒకసారి ప్రెషర్ ఎక్సీడ్ అయ్యాక థ్రెషోల్డ్ లిమిట్ కన్నా బర్స్ట్ అవుట్ టు ద సర్ఫేస్ డిస్రప్టింగ్ ద వాటర్ ఎట్ ద మౌత్ అండ్ ద నేమ్ గీజర్. కింద మంచి ప్రెషర్ స్టీమ్ కాకపోతే వాటర్ హై ప్రెషర్ అవన్నీ అక్యూములేట్ అయ్యి ఒక ప్రెషర్ బిల్డ్ చేసినాక బర్స్ట్ అవుతుంది, బర్స్ట్ అవుట్. స్టీమర్ ఇది హాట్ వాటర్ స్ప్రింగ్ ఏంటంటే, స్టీమర్ వాటర్ స్మూత్లీ ఫ్లోస్ టు ద టాప్ త్రూ ద వెంట్ అండ్ కండెన్సెస్ ఎట్ ద సర్ఫేస్. స్టీమ్ బయటకు వచ్చేసి మెల్లగా అది కండెన్స్ అయ్యి చెప్పి ఒక హాట్ స్ప్రింగ్ ఇస్తుంది అన్నట్టు.
silicate deposits at mouth give them their distinct colors. Some springs are very colorful because of presence of cyanobacteria of different color. ఇది ఎట్లా అంటే సైనో బ్యాక్టీరియా వల్ల కలర్ వచ్చి రావచ్చు. ఇదేమో సిలికేట్ డిపాజిట్స్ వల్ల అంటే గీజర్ హాట్ వాటర్, ఇది సిలికేట్ డిపాజిట్స్ వల్ల వస్తుంది. పైననేమో సైనోబ్యాక్టీరియా ఉంటుంది. ఇది సిలికేట్ డిపాజిట్స్ భూమిలో. గెదర్స్ ఆర్ లొకేటెడ్ నియర్ యాక్టివ్ వాల్కనిక్ ఏరియాస్లో, ఎక్కడైతే యాక్టివ్ వాల్కనీస్ ఉంటాయో కూడా. ఆల్మోస్ట్ ఆల్ ద వరల్డ్ గెదర్స్ ఆర్ కన్ఫైన్డ్ టు ఐస్లాండ్, న్యూజిలాండ్ అండ్ ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్. గీజర్స్ అనేటివి అన్నీ ఐస్లాండ్ కానీ, న్యూజిలాండ్ కానీ, ఇంకా ఎల్లోస్టోన్ పార్క్ యూఎస్ఏ అక్కడనే ఉన్నాయని చెప్పొచ్చు. స్ప్రింగ్స్ మాత్రం వరల్డ్ వైడ్. ఈ వాల్కనీస్ అనేది చాలా డిస్ట్రక్టివ్ కూడా ఉంటాయి. వాల్కనిజం వల్ల యాసిడ్ రెయిన్ కూడా జరుగుతుంది, ఓజోన్ డిస్ట్రక్షన్ కూడా జరుగుతుంది. పాజిటివ్ ఎఫెక్ట్ ఏంటంటే ఒక్కొక్కసారి ల్యాండ్స్ ఫెర్టైల్ అవుతాయి. ఇది మెయిన్. సో వాల్కనిజం అనేది యాసిడ్ రెయిన్ వస్తుంది, ఇంకా ఓజోన్ డిప్లీషన్ జరుగుతుంది. ఇది మెయిన్ గుర్తుపెట్టుకోవాలి. ఎన్విరాన్మెంట్ మీద చాలా ఇంపాక్ట్